ఇక్కడ ఆంధ్ర అగ్రవర్ణాలు తెలంగాణ అగ్రవర్ణాలు ఒక్కటై ఈ నీళ్ల పంచాయతీ బయటికి తీసుకొచ్చి మన బీసీ ఎస్సీ ఎస్టీల జీవితాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరారు. అక్కడ కొల్లాపూర్ రాజు మీద పగబట్టిన కేసీఆర్, రాజ్యాంగం మీద పగబట్టిన కేసీఆర్ కొల్లాపూర్ రాజ్యం నేలమట్టమైనాయి. ఆ నేలమట్టమైన రాజ్యంలో నుంచి మళ్ళీ మరొక కొల్లాపూర్ రాజుని పుట్టించాలన్న మాంత్రికుడు కదా. మాంత్రికుడు అంటే సృష్టికర్త, సృష్టించేటోడు. ఈ మాంత్రిక విద్యలతోటి మళ్ళా కొల్లాపూర్ రాజ్యాన్ని సృష్టించాలని పార్లమెంటులో పోటీ చేసిండు. మరి కొల్లాపూర్ రాజ్యాన్ని భారత రాజ్యాంగం నేలమట్టం చేసి రాజులు కాదు పరిపాలించాల్సింది, రాజు దైవాంశ సంభూతుడు కాదు, రాజు కాదు మానవుడే, రాజు కాదు మానవుడు ముఖ్యమని రాజ్యాంగం వచ్చి రాజుల్ని నేలమట్టం చేసింది. 540 సంస్థానాల్లో కొల్లాపూర్ ఎగిరిపోయింది. ఎగిరిపోయిన దానికి మళ్ళా ఆయన వారసుడిగా కేసీఆర్ కొల్లాపూరు రాజు యొక్క వారసత్వంగా పార్లమెంటుకు పోటీ చేసింది. రాజ్యాంగం ఏం చేసింది మరి? కొల్లాపూరు రాజుని నేలమట్టం చేసి గౌన్లోడు కూడా పార్లమెంట్లోకి పోవచ్చు, పద్మశాలీలు కూడా పార్లమెంట్లోకి పోవచ్చు అని రాజ్యాంగం అంబేద్కర్ రాస్తే పద్మశాలి నుంచి ఎవరు పోటీ చేసిండు? ఎవరు? గౌన్లోడు నుంచి ఎవరు పోటీ చేసిండ్రు? బాలరాజు గౌడ్. బాలరాజు గౌడు కొల్లాపూర్ రాజు మీద పోటీ చేయడానికి వచ్చాడు. ఆయన పద్మశాలి నుంచి వచ్చినటువంటి ఆ పెద్ద మనిషి కొల్లాపూర్ రాజు మీదకి పోటీకి వచ్చాడు. మరి మహబూబ్ నగర్ వాళ్ళు తేల్చాల్సింది ఏంటి? వెలమరాజు వైపు ఉంటుందా ఆంధ్రవాదం ఓడిపోవాలా తెలంగాణ వాదం గెలవాలన్న పేరు మీద కేసీఆర్ ఆంధ్రవాదం ఓడిపోవాలి తెలంగాణ వాదం నిలబడాలన్న పేరు మీద వెలమరాజు పార్లమెంట్లోకి పోవడానికి వచ్చాడు మీ దగ్గరికి. కానీ మీరు ఓట్లు మాత్రం ఎవరికేసారు? వెలమరాజు కేసి పార్లమెంట్లోకి పంపారు. మరి తెలంగాణ వాదం చచ్చిపోతుందని, తెలంగాణ వాదం పోతుందేమోని భయపడి ఆ తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని చంపి పార్లమెంట్లో పోయిండు కొల్లాపూర్ రాజు వారసుడైన కేసీఆర్. మరి ఫూలే అంబేద్కర్ వారసులు ఒక పద్మశాలి అయినా ఒక గౌండ్ల అయినా రాజ్యాంగాన్ని మేము నిలబడతాం, మాకు ఓటేయండి అని వాళ్ళిద్దరు మేము ముందుకు వస్తే మనం ఓటేయాలి. అంటే రాజ్యాంగాన్ని చంపిన వాళ్ళల్లా కేసీఆర్ లేడు, మనం ఉన్నాం. కేసీఆర్ ఎటువైపు ఉన్నాడు? తన ధర్మం వైపే ఉన్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో